హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇప్పుడైతే మేము ఎర్రవారిపాలెం వెళ్తున్నాం అనమాట. మా మామయ్య వాళ్ళ సొంత ఊరు అంటే వాళ్ళ తాతయ్య వాళ్ళు మాత్రం ఎప్పుడో వచ్చేసారనమాట. ఇక్కడికి చిలకలూరిపేటలో స్థిరపడ్డారు. కానీ సొంత ఊరు మాత్రం ఎర్రవారిపాలెమే. ఎర్రవారిపాలెం పక్కన నూతలపాడులో ఉన్న గుడికి వెళ్తున్నాం అనమాట. గుడి ధ్వజస్తంభం అనమాట, వీరభద్ర స్వామి గుడి ధ్వజస్తంభం ఎత్తున్నారు అనమాట. సో అందుకనే వెళ్తున్నాము. వీరభద్ర స్వామి మా ఇలవేల్పండి. ధ్వజస్తంభం పాడైపోయిందని చెప్పి కొత్తగా ధ్వజస్తంభం ఎత్తుతున్నారు అనమాట. అందుకనే వచ్చాము. ముందైతే కలస్థాపన జరుగుతుంది. కలస్థాపన తర్వాత కొన్ని రిచువల్స్ అన్నీ పూర్తి చేశారనమాట. దాని తర్వాత నవరత్నాలు అన్నీ వేసి ధ్వజస్తంభం ఎత్తారు. మేమైతే 8:30 అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 9:30 అయిపోయిందనమాట. మేము వచ్చినప్పుడే కలస్థాపన జరుగుతుందండి. ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి. జరిగిన తర్వాత నవరత్నాలు అవన్నీ వేసేసి అందులో ఇప్పుడు ధ్వజస్తంభాన్ని తీసుకొస్తున్నారనమాట. ఇవన్నీ వేసిన తర్వాత అందరూ వేసేసిన తర్వాత ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఈ గుడి ఏంటంటే చోళుల కాలంలో ఉన్న చాలా పురాతనమైన గుడి అంటండి. చోళులు కట్టించిన గుడి అని చెప్తున్నారనమాట. ఎంతో పురాతనమైన గుడి అనమాట. వీరభద్రస్వామి గుడి పక్కనే శివాలయం ఉంటుంది అనమాట. పక్కనే ఉంటాయి అన్నమాట. శివాలయము, ఇటు పక్క వీరభద్రస్వామి ఇద్దరు ఉంటారనమాట. దాని ఎదురు రామాలయం కూడా ఉంటుంది. ఎక్కడ ఇలా శివాలయం ఎదురు రామాలయం ఉండదంట, ఇక్కడ ఉందని చెప్తున్నారనమాట. శివుణ్ణి కూడా చాలా మంచిగా అలంకరించారండి. కార్తీక మాసం కదా, చాలా మంచిగా సోమవారం కార్తీక సోమవారం అనమాట. చాలా మంచిగా అనిపించింది. చూడండి, అవి చూస్తేనే అర్థమవుతుంది. చాలా చాలా పురాతనంగా ఉంది గుడి కూడా. చుట్టూ ప్రాంగణం కూడా అప్పుడు గుళ్ళలాగా చుట్టూ ప్రాంగణం కూడా చాలా బాగుంటుంది. ప్రదక్షిణాలు చేయడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నాగశిలలు కూడా చాలా మంచిగా ప్రతిష్ఠించారు. మేమైతే ప్రదక్షిణాలు చేసి నాగశిలల దగ్గర దండం పెట్టుకొని వచ్చామన్నమాట. ఇది బిల్వ చెట్టు. 3 దళాల బిల్వ చెట్టు, 5 దళాలు, 7 దళాలు అలా ఉంటాయి కదా. ఇది 5 దళాల బిల్వ చెట్టు అండి. కార్తీక సోమవారం కాబట్టి అందరూ ఇక్కడ దీపాలు వెలిగించారనమాట. మేమైతే లంచ్కి వచ్చేసాము. ఆఫ్టర్ లంచ్ ఏంటంటే కళ్యాణం ఉంది. అది కూడా అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసుకొని వెళ్తామన్నమాట ఇంటికి. లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గుడికి వస్తున్నాం అనమాట. వీరభద్రస్వామిని కూడా అలంకరించారు. అప్పుడు చాలా బాగున్నారు. వీరభద్రస్వామి అమ్మవారు చాలా బాగున్నారండి. తర్వాత అయితే కళ్యాణం జరుగుతుంది అనమాట. ఇక్కడైతే అలంకరించిన తర్వాత అక్కడ మేము దండం పెట్టుకొని కళ్యాణం దగ్గరకు వచ్చామన్నమాట. వీరభద్రస్వామి అమ్మవారు కానీ శివుడు కానీ అలంకరణ అయితే ఎంతో ఎంతో బాగుందండి. చూడటానికైతే 2 కళ్ళు చాలేదనమాట. అంత బాగున్నారనమాట వీరభద్రస్వామి అమ్మవారు. శివుడు కూడా చాలా బాగా అలంకరించారు. కార్తీక సోమవారం కదా, చాలా చాలా బాగా అలంకరించారనమాట. కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. మేమైతే కళ్యాణం అయిపోయిన తర్వాత అక్షంతలు వేసుకొని దండం పెట్టుకొని ఇంకా బ్యాక్ అయితే బయలుదేరామండి. ఇదే అండి చిన్న మినీ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.